హాయ్ హలో వెల్కమ్ టు గల్లీ రెసిపీస్. చాలా కాలం అవుతుంది, ఒక 1 month సమయం అవుతుంది కావచ్చు. ఇంతవరకు వీడియోలు ఏం చేయలేకపోయాం, కొన్ని అనివార్య కారణాల వల్ల క్షమించాలి. ఈరోజు ఇంట్లోనే చాలా సులభంగా సింపుల్గా చేసుకునే ఒక వంటకం గురించి తెలుసుకుందాం. అది పెసరపప్పు పాయసం. సాయంకాలం పూట కానీ లేదా స్నాక్స్గా పండగ వేళల్లో చేసుకోవడానికి కూడా ఎంతో ఆరోగ్యకరమైన వంటకం. రండి చూద్దాం కావాల్సిన పదార్థాలు ఏంటనేవి. పెసరపప్పు, సాబ్దాని బియ్యం అంటారు తెలంగాణలో, బెల్లం, జీడిపప్పు, బాదం, కొంచెం యాలకులు, గీ, అలాగే పాలు. కొంచెం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి. రండి వీటన్నిటిని ఎలా చేయాలో చూద్దాం మనం. ఒక్క కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందాక మనం కడిగి వేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని వాటర్లో వేసుకోవాలి. ఇందాకే వాటర్లో కడిగి మంచి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా దీనిలోనే వేసేసేయాలి. ఇవి మంచి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని, మంచి 3 విజిల్స్. ఈలోపు ఇవి 3 విజిల్స్ వచ్చేలోపు మనం మిగతా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందాక మనం తీసుకున్న జీడిపప్పు అండ్ బాదం ఉంటాయి కదా, వేపుకోవాలి. ఇందాక వేయించుకున్న జీడిపప్పు మరియు బాదాన్ని కొంచెం పచ్చడిగా దంచుకోవాలి, మరి మెత్తగా కాకుండా. పప్పు ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ లో లైట్ గా గీ, కచ్చా పచ్చగా దంచుకున్న ముక్కలు గీలో వేసేసేయాలి. ఇది లైట్ గా లొక్కువంలో బాయిల్ చేసుకున్నాక ఇలాంటి కాచి పెట్టుకున్న పాలు ఇందాకటి తురుము పెట్టుకున్న బెల్లాన్ని పాలలో వేసుకొని బాగా మరిగించాలి. ఇలా పాలు మొత్తం బ్రౌనిష్ గా వచ్చే వరకు, గోల్డ్ కలర్ లో, లైట్ గోల్డ్ కలర్ లో వచ్చే వరకు కూడా మరగకపోవడం చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందాక మంచిగా ఉడకబెట్టుకున్న పాలలోకి సగ్గుబియ్యం మరియు పెసరపప్పుని అందులో వేసేయాలి. వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, లేదా అడుగు మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చివరగా మిశ్రమం ఇలా చిక్కగా అయిన తర్వాత చివరలో
యాలకులు దంచి వేసుకొని తాగడమే. ఇది మన సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ ఈ వంటకం. మీరు కూడా ట్రై చేయండి, బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను నేనైతే. మీరు ట్రై చేస్తే బెటర్. చివరగా యాలకులు దంచి వేసుకుందాం. చివరగా యాలకులు యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవడమే. ఓకే, చిన్నగా నాకు ట్రై చేద్దాం. ఇలా తయారైన పాయసాన్ని కొంచెం అలా స్పూన్తో తీసేసుకొని ఒక్కసారి మనం రుచి చూసి వ్యూవర్స్కి ఎట్లుందో చెప్పేసి అనుకున్నాను. బాగా విపరీతంగా వేడి ఉన్నది. కొంచెం వేడి ఉన్నది కానీ నిజంగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుద్ది.